ఈ కొలసి సంఘాన్ని పౌలు గారు కట్టలేదు, ఈనాడు కూడా పౌలు గారు చూడలేదు, కొలసి సంఘం దగ్గరికి వెళ్ళలేదు ఆయన. ఈ కొలసి సంఘాన్ని ఎపఫ్రా అనేటువంటి ఒక గొప్ప భక్తుడు, గొప్ప ప్రార్థనాయోధుడు ఆయన కట్టాడు ఈ సంఘాన్ని. చాలా కష్టాలతో కట్టాడు ఆ సంఘాన్ని ఆయన. అయితే ఆ సంఘం ఏమైందంటే అండి, ఆ సంఘములోనికి కొంతమంది సంఘాన్ని ఏం చేశారయ్యా అంటే డైవర్ట్ చేశారు సంఘాన్ని. ఏం చేశారు? పక్కకి మళ్ళించారు, డైవర్ట్ చేశారు. ఈ సంఘంలో 2 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వినండి, జాగ్రత్తగా వినండి. ఈ సంఘాన్ని చూసినప్పుడు మన సంఘం నాకు గుర్తొచ్చింది. ఫస్ట్లో అగ్నితో మండిందండి. స్తోత్రం దేవా, అగ్నితో మండిందండి ఈ సంఘం. ఉపవాసం పెడితే బాప్తిజాలు, ఉపవాసం పెడితే బాప్తిజాలు, పరుగులు ఇచ్చారు, 100 సంఖ్యలకు వెళ్ళిపోయారు. కానీ డైవర్ట్ చేసినట్టు డైవర్ట్ అయిపోయిందండి సంఘం, చల్లారిపోయింది. కొలసి సంఘం డైవర్ట్ అయింది. ఎందుకు డైవర్ట్ అయిందంటే, ఈ కొలసి సంఘంలో కొంతమంది తప్పుడు బోధకులు యూదులు కూడా వీళ్ళకి ఏం చేశారంటే, అబ్బాయి మీరు ప్రార్థన చేసుకోవచ్చు, ఆచారాలు కూడా ఆచరించవచ్చు, అన్యుల ఆచారాలు కూడా ఆచరించవచ్చు అని తప్పుడు బోధను వాళ్ళకి నేర్పించారు. యూదులు కూడా అలాగే చెప్పారు. యూదులు కూడా యేసుక్రీస్తు వారిని నమ్మరు నేటి వరకు కూడా. ఈ తప్పుడు బోధలు అన్ని సంబంధమైనటువంటి అలవాట్లలో వాళ్ళని దించేశారు లోకానుసారంగా. ఇది ఒకటైతే, రెండవది ఏంటంటే రెండవ ప్రాబ్లము, అసలు యేసుక్రీస్తు దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన ఒక ప్రవక్త అంతే. దేవుడైతే శరీరంలోకి వస్తాడా? దేవుడైతే చచ్చిపోతాడా? ఇట్లా యూదులు కూడాను ఈ 2 ప్రాబ్లమ్స్తో సంఘాన్ని డైవర్ట్ చేశారు. పాపం కష్టపడిన ఎపఫ్రా ఏమీ చేయలేకపోతున్నాడు. పాపం చాలా ప్రార్థనతో కొట్టాడు, చాలా కష్టపడి కట్టాడు ఆ సంఘాన్ని. అప్పుడు పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన పౌలు గారు జైల్లో ఉన్నాడు. పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు వివరిస్తాడు ఈ సంఘాన్ని గురించి. అయ్యా, చాలా కన్నీటితో, చాలా కష్టాలతో, ఉపవాసాలతో కట్టాను సంఘాన్ని. సంఘం అన్యాచారాల్లో కలిసిపోయిందయ్యా. అసలు యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రవక్త మాత్రమే అని చెప్తున్నారయ్యా అన్నప్పుడు ఆయన పత్రిక రాశాడు పౌలు గారు. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడయ్యా అని అంటూ ఇప్పుడు ఈ మాటలు అన్నమాట. యేసుక్రీస్తులోనే సంపూర్ణత నివసిస్తుందయ్యా. ఆయన శిలువ రక్తము చేత తండ్రి అయిన దేవునికి మానవులకు ఆయన సంధి చేశాడు. ఆయన లేకపోతే నీకు ఆధారం ఏమిటి? ఒకసారి ఇక్కడ నేను ఉన్నప్పుడే, ఈ సంవత్సరం గుర్తులేదు, కొందరు వచ్చారు. నేను దైవ సేవకులు ఇంటి కూర్చోబెట్టి మంచినీళ్ళు టీ కూడా ఇచ్చేసాను. ఆయన యేసుక్రీస్తు ద్వారా సమస్తము, భూమి మీద ఉన్నవి పరలోకమందు ఉన్నవి, యేసుక్రీస్తు ద్వారా ఆయనతో సమాధాన పరచుకోవాలని తండ్రికి ఇష్టమయ్యి ఆయన పంపించారు. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీ 1:15 కూడా ఒకసారి చదవమ్మా. ఆశీర్వాదం కొద్ది మౌత్ ఇవ్వండి. ముందుకు వచ్చిందా? కొంచెం వాక్యం మనసు పెట్టండి. కొద్దిగా నేను చెప్తాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. చూడండి ఎలా చెప్తున్నాడు. ఆయన దేవుడు కాదంటారేమయ్యా, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి మీద నందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చూడండి అది చెప్తున్నాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారయ్యా మీరు? ఆయన ఒక మనిషి అనుకుంటున్నారా? ఆయన ఎవరు అనుకుంటున్నారు మీరు?
ఆయన ఏదో పురుషుడు అనుకుంటున్నారా? ఆయన ఎవరనుకుంటున్నారు? ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ఆయన ఆది సంభూతుడు, సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు. ఆకాశమందున్నవి కానీ, భూమి యందున్నవి కానీ, దృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ, సింహాసనాలైన, ప్రభుత్వాలైన, అధికారులైన సర్వము ఆయన ఎంతే సృజించబడ్డాయి. హల్లెలూయా అనంటారా? ఆయన యేసుక్రీస్తు. ఎవరనుకుంటున్నారు? ఆయన మామూలు మనిషి అనుకుంటున్నారేంటి? యేసయ్య అంటే ఎవరనుకుంటున్నారు? ఆయన మామూలుగా ఆత్మీయ వ్యక్తి కాదయ్యా బాబు. ఆయన సర్వోన్నతుడు, సర్వము ఆయనే. ఆయన మూలముగానే సమస్తము చేయబడింది అని అంటున్నాడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే నేను క్లుప్తంగా మీకు వాక్యంలోనికి వస్తాను, ఇదంతా వివరించను. కానీ ఒకసారి 3-4 వచనాలు, ఒకటో అధ్యాయం కొలసి 3-4 వచనాలు చదవమ్మా. నేను కొంచెము సిలువల గురించి గమనించి, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. పరలోకమందు వినండి, మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ, మీ కొరకు ఒక నిరీక్షణ ఉంచబడింది. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద నీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్, ఆమేన్. ఇక్కడ జాగ్రత్తగా వినండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. ఓ హల్లెలూయా. మన కోసం పరలోకములో మనం ఎదురు చూసేది ఒకటి ఉంచాడంట దేవుడు. యేసయ్య చెప్పాడు కదా, మీ హృదయాలు కలవరపడనివ్వకండి, నా తండ్రి ఇంట నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మళ్ళా వచ్చి ఆ స్థలంలో ఉంటాను, తీసుకెళ్ళిపోతాను. ఇది ఒక నిరీక్షణ మనకి. వింటున్నారండి? వింటున్నారా అమ్మా? ఇది ఒక నిరీక్షణ. ఇక్కడ దైవ బిడ్డలకి 3 మాటలు చెప్పాడు. ఒకటి ఏంటయ్యి అంటే నిరీక్షణ, 2 విశ్వాసము, 3 ప్రేమ. పరలోకమందు, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. 1 గుర్తుపెట్టుకోండి. ఏంటది? పరలోకమందు మీ కొరకు నిరీక్షణ. ఈ లోకానికి నిరీక్షణ లేదు. ఈ లోకానికి పరలోకంలో ఏం లేదు. ఈ లోకం అంతా భూ సంబంధమైనది. ఈ లోకం కానీ, లోకంలో మతాలు కానీ, రిలీజియన్స్ కానీ ఏదైనా సరే, ఒక్క క్రిస్టియానిటీ మాత్రమే, ఒక క్రైస్తవులు మాత్రమే పరలోక నిరీక్షణతో బ్రతుకుతాడు. హల్లెలూయా. మీరు ఎవరు అనుకుంటున్నారా? భూమి మీద వరకే బ్రతికేవాళ్ళు కాదా మీరు క్రీస్తుని కలిగి పరలోకంలో యుగాయుగాలు దేవునితో బ్రతికే బిడ్డలు మీరు. అది మీ నిరీక్షణ. మీరు నిరీక్షణ కలిగిన జనాంగమని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? మీరు ఈ లోకముతో, ఈ లోక మనుషులతో మీకు అసలు పోలిక లేదు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి యేసుక్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము. నిరీక్షణ, విశ్వాసము, 3వది ప్రేమ. ఈ 3 చాలా శ్రేష్టమైనవి. క్రైస్తవ సంఘం, క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవ బిడ్డ ఖచ్చితంగా కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఈ 3 కూడా. చాలా శ్రేష్టమైన లక్షణాలు. నిరీక్షణ కలిగిన బిడ్డవు నీవు ఆర్డినరీ వ్యక్తి కాదు. నీవు పరలోకములో నీకు ఒక గృహం ఉన్నది, పరలోకంలో ఒక స్వాస్థ్యం ఉన్నది. పరలోకములో నిన్ను గురించి ప్రార్థన చేసి, విజ్ఞాపన చేసి, నీ కోసం ఆస్తి ఎదురు చూస్తున్నాడు దేవుడని యేసుక్రీస్తు ఉన్నాడు. పరలోకంలో నీకు కిరీటాలు ఉన్నాయి, నీకు సింహాసనాలు ఉన్నాయి, నీకు అక్కడ దేవదూత గణములు ఉన్నారు. నీకు నిరీక్షణ నీకున్నది. పరలోకములో నీకు వసకు ఉంచబడిన నిరీక్షణను, యేసుక్రీస్తునందు మీరు కలిగి ఉన్న విశ్వాసమును, సంఘము పరిశుద్ధుల ఎడల మీకున్న ప్రేమ. ఈ మూడు చాలా శ్రేష్టం. గుర్తుపెట్టుకో. మొదటిది ఏంటండి? నిరీక్షణ కలిగి బ్రతకాలి. మనము ఈ భూమి మీద బ్రతికి భూమి మీద హతమైపోయే జనం కాదురా మనము. మరణం తర్వాత యుగాలు బ్రతికే జనాంగం మనము. వీఆర్ స్పెషల్ జనరేషన్. క్రీస్తు నందు పునరుద్ధానమై క్రీస్తుతో యుగాలు బ్రతికే బిడ్డలో మనము నిరీక్షణ కలిగిన బిడ్డలు. మనము యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి విశ్వాసం యొక్క శక్తిని అనుభవించే బిడ్డలమ్మా.
మనము ప్రేమ కలిగిన బిడ్డల, పరిశుద్ధుల ఎడల, సంఘము ఎడల, దైవ బిడ్డల ఎడల, దైవ దాసుల ఎడల, సహోదరుల ఎడల ప్రేమ కలిగిన బిడ్డల. ఈ మూటిని బ్యాలెన్స్గా కానీ ఏ విశ్వాసి, ఏ సేవకుడు, ఏ క్రైస్తవుడు కలిగి ఉంటాడో ఆ క్రైస్తవుడు అద్భుతమైనటువంటి శక్తి గలవాడుగా ఉంటాడు. చక్కగా పరలోకమందున్న నిరీక్షణ, భూమి మీద నిరీక్షణ నిలవు. పరలోకమందున్న నిరీక్షణ, యేసుక్రీస్తునందలి విశ్వాసము, పరిశుద్ధుల ఎడల మీ ప్రేమ, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి విశ్వాసి పరలోకం చేరాలంటే. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎదుర్కోండి, ఈ మూటిని బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. కొలసీ సంఘాన్ని చెబుతారు పౌలు గారు, కొలసీలరా మీరు భూ సంబంధమైన మనుషులు కారయ్యా, యేసుక్రీస్తు వేరుగా బ్రతకటానికి మీరు భూ సంబంధమైన మనుషులు కారు. మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారు అంటాడు. హల్లెలూయా. క్రీస్తుతో కూడా లేపబడ్డారు. ఎక్కడ లేపబడ్డాం మనము? క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకుని ఆయన పునరుద్ధారములు పాలిభాగస్తులైన బిడ్డలను మనము ప్రజల హల్లెలూయా చెప్పండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు ఈ లోకము నుండి, ఈ లోక సంబంధమైన వాటి నుండి బయటకు వచ్చారండి. మీరు ఓ కొలసీ సంఘమా, ఓ క్రైస్తవులారా, ఓ క్రైస్తవ విశ్వాసి, నువ్వు లోకంలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తివి. నువ్వు యేసుక్రీస్తు వారితో ఆయన మరణములో బాప్తిజం పొందిన వ్యక్తివి. నువ్వు యేసుక్రీస్తు వారిని ధరించుకున్న వ్యక్తివి. నువ్వు నిరీక్షణ కలిగిన వ్యక్తివి. నువ్వు ఈ విశ్వాసం నుంచి యేసుక్రీస్తు వారిని తండ్రిగా, స్నేహితుడుగా పొందినటువంటి వ్యక్తివి. నువ్వు యేసుక్రీస్తు వారిని భర్తగా పొందేటువంటి వ్యక్తివి. నువ్వు పరలోకంలో ఏమనుకుంటున్నారు కొలసీలరా మీరు? ఓ హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో మీకు ఒక ఆశాభావం అన్నది, మీకు ఒక నిరీక్షణ ఉన్నది పరలోకములో. ఓ హల్లెలూయా, హల్లెలూయా. కొలసి 1:27 చూడండి. కొలసి 1:27. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి. చాలమ్మా. అన్ని జనులు మనకి యేసుక్రీస్తు వల్ల ఒక హోప్ అండి, ఒక నిరీక్షణ అండి, ఒక ఆశ అండి. మనం ఎవరమండి? మనం ఏ గోత్రం అండి? మన జనరేషన్ ఏంటండి? బాబోయ్, భయంకరముగా పాడైపోయిన జనరేషన్. మన పితరులు భయంకరంగా దేవునికి విరోధంగా మనల్ని శాపగ్రస్తులు చేసి వెళ్ళి బెదిరిపోయారు. మా పితరులు పాపం చేసి గతించిపోయారయ్యా, వారి పాప శిక్ష శాపాన్ని భరిస్తూ ఏడుస్తున్నామయ్యా అంటారు విలాప వాక్యాలు ఇశ్రాయేలీయులు. అంతకంటే భయంకరంగా మన పితరులు దేవునికి విరోధంగా బ్రతికి మనల్ని శాపానికి, పాపానికి శిక్షకు అప్పగించి వెళ్ళిపోయారండి. అయితే అన్ని జనుల్లో మీకు యేసుక్రీస్తు మహిమైశ్వర్యమై ఉన్నాడు. ఇక్కడ 3 నిరీక్షణలు చెప్తానండి. 3 నిరీక్షణలు, క్రైస్తవుడికి 3 నిరీక్షణలు ఉంది. ఒకటి జీవము కలిగిన నిరీక్షణ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం సహాయం చేయాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. వినండిరా, నీ దేవుడు చచ్చిపోతే, ఆయన చంపేస్తే తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. తల్లి హల్లెలూయా. ఎలాంటి నిరీక్షణ ఉంది నీకు? మృతమైన నిరీక్షణ కాదురా, చచ్చిపోయిన హోపు కాదురా నీది. నీ దేవుడు బ్రతికాడు, నీ దేవుడు తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నానని చెప్పాడు. ఆయన తిరిగి వస్తానని చెప్పాడు. ఆయన నిన్ను తీసుకొని పోయి ఆయన నీ కొరకు సిద్ధపరిచిన స్థలములో ఉంచుతానని చెప్పాడు. ఇది నిరీక్షణ నీ కోసం. ఇది జీవము కలిగిన నిరీక్షణ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన వాళ్ళలో జీవితం నిరీక్షణ ఉండదండి. ఇస్తానంటే ఈరు, వస్తానంటే రారు, చేస్తానంటే చేయరు కదండి. ఈ నిరీక్షణ మనము నమ్ముకోవడానికి లేదు. ఈ మనుషుల నిరీక్షణ, ఈ లోకపు నిరీక్షణ. చెప్తారు, చేయలేరు.
అంటారు, రాలేరు. కానీ నా ప్రభు చెప్తే చేస్తాను. ఆమె హల్లెలూయా. నీకు జీవము కలిగిన నిరీక్షణ కలిగిపోయాడు నీవు. ఓ హల్లెలూయా. రెండవది శుభప్రదమైన నిరీక్షణ. ప్రైజ్ ద లార్డ్. తీతు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట ఉంటుందిరా. తీతు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో రెండవ హోప్ ఏంటంటే శుభప్రదమైనది, బ్లెస్సింగ్ హోప్, ఆశీర్వాదకరమైనటువంటి నిరీక్షణ మనది. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను భక్తిహీనతను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. చాలరా హల్లెలూయా. నా ప్రభువా ఎప్పుడు వస్తావయ్యా నువ్వు? ఈ భూమి మీద బ్రతకలేకపోతున్నానయ్యా, జీవించలేకపోతున్నానయ్యా, ఈ పాప భూయిష్టమైన మనుషుల మధ్య ఉండలేకపోతున్నానయ్యా. ప్రభువా ఎప్పుడు వస్తావు? లేదా నీ కొరకు ప్రాణం పెట్టి దగ్గరికి రావాలని ఆశయ్య. శుభప్రదమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. అవమానాలైన కన్నీరైన కడుగులైన నీ జీవం కలిగిన శుభప్రదమైన నిరీక్షణ అనేది. ఈ లోకానికి ఎక్కడదా ఈ నిరీక్షణ? ఈ లోకానికి ఎక్కడ దిక్కు దశలైనటువంటి లోకమే లోకం. నీ కొరకు నా ప్రభు యేసుక్రీస్తు వారు సిద్ధపరిచిన నిరీక్షణ చాలా గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఇప్పుడు మనం చదువుకున్నాము మహిమ నిరీక్షణ. మనం కొలసి 1:19 మనం చదువుకుంది. 3లో కొలసి 1:3 చదువమ్మా. పరలోకమందు నీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చి 27 వచనం కూడా చదవరా. 27 అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. మహిమైశ్వర్యముతో కూడినటువంటి నిరీక్షణ అండి. ఇది గొప్ప మర్మం అండి. లోకానికి తెలియదండి మర్మం. దైవ బిడ్డ నువ్వు కూడా తెలియనట్టుంటే ఎలాగ? లోకానికి తెలియదు, నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎవరివి? భూసంబంధం వ్యక్తి కాదండి. నువ్వు భూసంబంధం వ్యక్తి కాదు. ఈ భూమి మీద ఏదో బతికి కట్టించిపోయే వ్యక్తి కాదు. నువ్వు నీకు శుభప్రదమైన నిరీక్షణ, మహిమాయుక్తమైన నిరీక్షణ, జీవము కలిగిన నిరీక్షణ కలిగినటువంటి గొప్ప వ్యక్తివి నువ్వు. హల్లెలూయా.